విధ్వంసకర ఆటతీరు, మెరుపు ఇన్నింగ్స్, ఔరా అనిపించిన రికార్డ్ స్కోర్లు, కళ్ళు చెదరగొట్టేలా ఫీల్డింగ్ విన్యాసాలతో పాటు బౌలర్ల మాయాజాలానికి ఇవాళ్టితో తెరపడనుంది. IPL 17 సీజన్లో చివరి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. టైటిల్ ఫైట్తో తలపడుతున్నాయి SRH, KKR. ఇవాళ చెపాక్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. 2012, 2014లో KKR విజేతగా నిలవగా 2016లో రైజర్స్ ఛాంపియన్ అయింది. ఈ మ్యాచ్ ఓ రకంగా కోచ్ గంభీర్ వ్యూహాలకు, కెప్టెన్ కమిన్స్ నాయకత్వ ప్రతిభకు సవాల్గా నిలవనుంది. క్వాలిఫైయర్ 1లోనే సన్ రైజర్స్ పై గెలిచిన కోల్కతా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆ జట్టు రెట్టింపు ఉత్సాహంతో మూడో టైటిల్ ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఇక ఆ మ్యాచ్ లో పరాభవానికి బదులు తీర్చుకోవడంతో పాటు రెండోసారి విజేతగా నిలవాలని రైజర్స్ పట్టుదలగా ఉంది. కోల్కతా ఈ సీజన్లో ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడి ముందుకు సాగలేదు. ఓపెనర్లు నరైన్, సాల్టుల దూకుడుతో హ్యాట్రిక్ విజయాలతో ఆరంభమైన ప్రస్థానం లీగ్ దశలో టాప్తో ముగిసింది. తమ మూడో మ్యాచ్లో ఢిల్లీపై ఏకంగా 272 పరుగులు చేసింది. ఇప్పుడు సాల్ట్ స్థానంలో గుర్బాజ్, నరైన్ ఆడుతున్నారు. ఇక మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్లతో పాటు నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, రింకు సింగ్లతో కోల్కతా టీం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్లో స్పిన్నర్లు వరుణ్, నరైన్ బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నారు. చెపాక్ పిచ్ కూడా వీరికి సహకరించే అవకాశం ఉంది. అలాగే క్వాలిఫైయర్ 1లో పేసర్ స్టార్క్ మెరుపు బౌలింగ్లో, పవర్ ప్లేలోనే రైజర్స్ ని కట్టడి చేశాడు. అందుకే ఈ పోరులో KKR ను ఫేవరెట్ గా భావిస్తున్నారు. లీగ్ దశలో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ ప్లే ఆఫ్ లో అంతగా రాణించలేకపోయారు. ఈ జోడీ విధ్వంసంతోనే 287, 277, 266 స్కోర్లతో ఆరెంజ్ ఆర్మీ బెదరగొట్టింది. కానీ స్లో పిచ్లపై వీరి బ్యాట్ల నుంచి బౌండరీలు రాలేకపోతున్నాయి. హెడ్ అయితే చివరి 3 మ్యాచ్ల్లో 2 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో జట్టుకు మెరుపు ఆరంభాలు దక్కలేదు. టాప్ ఆర్డర్లో త్రిపాఠి దూకుడు సానుకూల అంశమైన మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ పైనే భారం పడుతోంది. ఈ మ్యాచ్లో స్పిన్నర్లు తమ సత్తా చూపకుంటే రైజర్స్ కు ఇబ్బందులు తప్పవు. క్వాలిఫైయర్ 2లో బౌలర్లు రాణించడంతోనే రాజస్థాన్ ను చిత్తు చేసింది. KKR తో పోలిస్తే స్పిన్ బలహీనంగా ఉన్న రాజస్థాన్ పై సత్తా చాటిన ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్, పార్ట్ టైం బౌలర్ అభిషేక్ ఫైనల్లోనూ జోరు కొనసాగించాలనుకుంటున్నారు. పేసర్లు కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ ఎప్పటిలాగే కీలకం కానున్నారు. నిన్న సాయంత్రం చెన్నైలో వర్షం కురిసినా ఇవాళ మాత్రం ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉండనుందని వెల్లడించింది వాతావరణ శాఖ. వర్షం పడే అవకాశం 3% మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఈ చివరి మ్యాచ్లో మంచు ప్రభావం లేకపోవడంతో స్పిన్నర్లు హవా చూపారు. అందుకే ఇవాల్టి మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. IPL ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. దీంతో ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే రేపు నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు కూడా ఆటకు అనుకూల పరిస్థితి లేక రద్దయితే కోల్కతాను విజేతగా ప్రకటిస్తారు. ఎందుకంటే పట్టికలో KKR 20 పాయింట్లతో అన్ని జట్ల కన్నా టాప్ లో ఉంది. ఆఖరి ఆటలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.